శ్రీకృష్ణానందపర్యాప్తం శారదాక్షేత్రసుస్థితం సదానందసమారంభాం మదనానందదీపితం శ్రీకృష్ణమాధవోపేతం గురుమండలమాశ్రయే. సద్గురు సదానంద స్వామి భగవానికి జై. శ్రీ గురు మదనానంద సరస్వతి స్వామి భగవానికి జై. శ్రీకృష్ణానంద సరస్వతి స్వామి భగవానికి జై. శ్రీ మాధవానంద సరస్వతి స్వామి महाराज की जय. श्री सद्गुरुनाथ भगवान की जय. गुरु मधुसूदनानंद सरस्वती स्वामी महाराज की जय. శ్రీ గురుభ్యో నమః. స్వామివారి పాదాలకి వేల వేల నమస్కారాలు చేసుకుంటూ, స్వామివార్లకి పీఠాధిపతులకి సన్యాసం స్వీకరించిన వారందరికీ కూడా చాతుర్మాస్యం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ చాతుర్మాస్య దీక్ష అనగానేమిటి, చాతుర్మాస్య దీక్ష ఎన్ని నెలలు చేయాలి, దీక్ష విరమణ ఎలా, దీక్ష స్వీకారం ఎలా, దీని గురించి కాస్త వివరిస్తారని కోరుకుంటున్నాను. చాతుర్మాస్య దీక్ష కేవలం సన్యాసులకు మాత్రమే కాదు, ఇది గృహస్థులు కూడా చేయవలసినటువంటి దీక్ష. గృహస్థులకేమో ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి, అంటే దాన్ని శయన ఏకాదశి అంటారు, అక్కడి నుంచి కార్తీక పౌర్ణిమ వరకు, కార్తీక శుద్ధ ఏకాదశి వరకు దాన్ని ఉత్థాన ఏకాదశి అంటారు. ఈ శయన ఏకాదశి నుంచి ఉత్థాన ఏకాదశికి 4 నెలల పర్యంతం దీక్ష చేయాలనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఇది సన్యాసులు చేయాల్సిందే, గృహస్థులు చేయాల్సిందే. సన్యాసులకేమో ఆషాఢ పౌర్ణిమ నుంచి భాద్రపద పౌర్ణిమ వరకు సన్యాసులకు ఉంటుంది, కార్తీక పౌర్ణిమ వరకు సన్యాసులకు ఉండేది ఒకప్పుడు. ఇప్పుడేమో ఆషాఢ పౌర్ణిమ నుంచి భాద్రపద పౌర్ణిమ వరకు ఇప్పుడు ఉంది. ఈ గృహస్థులు చేసే దాంట్లో ఒక నెల పాలు వదిలిపెట్టడం, ఒక నెల పెరుగు వదిలిపెట్టడం, ఒక నెల తేనె వదిలిపెట్టడం, ఓ నెల ఆకుకూరలు తినకపోవడం, ఇట్లా వాళ్ళకి ఆహార నియమాలు పెట్టారు. ఆ తర్వాత సన్యాసులకి, యతీశ్వరులకి ఆషాఢ పౌర్ణిమ నుంచి కార్తీక పౌర్ణమి వరకు శాస్త్ర ప్రకారం ఒకప్పుడు ఉండేది, ఇప్పటికీ ఉంది. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దివారాత్రాలు ఒక రోజుగా పరిగణించి 4 నెలల్ని 2 నెలలుగా మనం ఈ చాతుర్మాస దీక్షను పాటిస్తున్నాం. అసలు ఈ చాతుర్మాసం ఎందుకు అంటే, ఇది వచ్చింది వర్ష ఋతువు ప్రారంభం. అంటే ఈ కాలంలో ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం వరకు ఉండేటువంటి కాలంలో గృహస్థులంతా వాళ్ళ పనులలో బిజీగా ఉంటారు, వ్యవసాయదారులు బిజీగా ఉంటారు. ఒకటి. రెండవది ఏంటంటే, ఈ వర్షాకాలంలో క్రిమికీటకాలు వాటి ప్రయాణంలో మనం ఇబ్బంది కలిగించకూడదని, అంటే మనం పూర్వమేమో నడిచి వెళ్ళేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా సంచారం నడిచి ఉండేది కాబట్టి సన్యాసి యొక్క పాదాల కింద పడి ఏ జీవి చావకూడదంటే, జీవహింస సన్యాసి చేయకూడదనే నియమం ఉంది కాబట్టి అప్పుడు పాదయాత్ర చేసేవాళ్ళు. కాబట్టి ఈ వర్ష ఋతువులోను ఆ తర్వాత వచ్చేటువంటి ఋతువులోను వాళ్ళు ఆశ్రమంలోనే ఉండి అధ్యయనము, అధ్యాపనము, అనుష్ఠానము చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ 4 నెలల్లో 2 నెలలే ఎందుకు చేస్తున్నారంటే, అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి కాలమాన పరిస్థితులు వేరు కాబట్టి, ఇవాళ 4 నెలలు సన్యాసి ఒక దగ్గర ఉండి చేయడం అనేది కష్టం కాబట్టి ధర్మప్రచారం చేస్తూ ఉండాలి కాబట్టి, అంటే అప్పుడు కూడా 4 నెలలు ధర్మప్రచారం చేయాలంటే చేశారు, ఆ కాలానికి ఉన్న అనుగుణంగా ఉండేటువంటి వాతావరణం కాబట్టి ఆ రోజుల్లో చేశారు. ఈ రోజులు అట్లా కుదరదు కాబట్టి ఇవాళ కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు ఉండేటువంటి యతీశ్వరులందరూ కూడా చాలా తక్కువ శాతం 4 నెలలు చేయడం, మిగతా వాళ్ళు 2 నెలల పాటు చాతుర్మాస దీక్షను చేసి ఈ భాద్రపద పౌర్ణిమ నాడు దీక్షా విరమణ చేస్తారు. ఆషాఢ పౌర్ణమి నాడు దీక్ష తీసుకున్న రోజు, ఆ రోజు ఉదయమే వపన కార్యక్రమాలు అయిన తర్వాత పంచగవ్య ప్రాసనతోటి
ఈ సన్యాస దీక్ష అంటే ఈ చాతుర్మాస దీక్ష కార్యక్రమం ప్రారంభమవుతుంది. తర్వాత ఉండేటువంటి మాకు అవసరమైనటువంటి పూజా విధులన్నీ అయిన తర్వాత వచ్చినటువంటి భక్తులందరితోటి సంకల్పం చేయిస్తారు, మాతో చెప్పిస్తారు. మేము ఇట్లా 4 నెలలు లేదా 2 నెలలు చాతుర్మాస దీక్షలో మీ ఊర్లో ఉంటున్నాం, మీ అందరూ కూడా మాకు అవసరమైనటువంటి సదుపాయాలను సమకూర్చి మీ అందరికీ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం, మాకు ఇబ్బంది కలగకుండా మీరు మా దీక్ష నిర్విఘ్నంగా సాగేటట్టుగా చూడండి అని చెప్పి మనం అనడం, వాళ్ళు మేము సమ్మతిస్తున్నాం స్వామి అని వాళ్ళు చెప్పడం, వచ్చినటువంటి భక్తులు కానీ శిష్యులు కానీ చెప్పడం, తద్వారా ఆ రోజు ప్రారంభమైనటువంటి దీక్ష అధ్యాపనాలతోటి, అదేవిధంగా దాని ఏమంటారు అనుష్ఠానంతో అవసరమైన చోట కొన్ని చోట్ల సాయంత్రం సంధ్యా సమయంలో ఏదైనా చిన్న ప్రవచనాలు కానీ ఇట్లాంటివన్నీ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మాత్రమే ఉండే విధంగా ఈ 2 నెలల పాటు కార్యక్రమం సరళి ఉంటుంది. ఇక భాద్రపద పౌర్ణమి రోజు ఇదే విధంగా ప్రారంభం ఎలాగైందో ముగింపు అదేవిధంగా. ప్రారంభం రోజు ఏ విధంగా ఉపనవ కార్యక్రమాలు ఇవన్నీ అయినాయో ఆ తర్వాత గురుమండల పూజ ఇవన్నీ అయిన తర్వాత ఆ రోజు సీమోల్లంఘన ఉంటుంది. అంటే యతి ఎప్పుడు కూడా ఈ 4 నెలల పాటు ఏ గ్రామంలో ఉన్నాడో ఆ గ్రామం యొక్క పొలిమేర దాటకూడదు. ఆ రోజు పొలిమేర దాటి వెళ్ళాలి, దాన్నే సీమోల్లంఘన అంటారు. మామూలుగా దసరా రోజుల్లో గృహస్థులందరూ వెళ్తారు, మాకు దసరా ఆ రోజు ఉంటుంది. ఎందుకంటే మాకు సన్యాసులకి యతీశ్వరులందరికీ కూడా ఆ రోజు శమి పూజ మాకు దీక్షా విరమణ రోజే ఉంటుంది. కాబట్టి ఆ శమి పూజ జరిగిన తర్వాత ఆ శమిని తీసుకొని వచ్చినటువంటి భక్తులందరికీ ఆ శమి ప్రసాదాన్ని ఇచ్చి అక్కడి నుంచి మేము ప్రయాణమై సీమోల్లంఘన చేస్తాం. ఇది చాతుర్మాసానికి సంబంధించినటువంటి వ్యవహారం. స్వామివారు చాతుర్మాసం చేసేటప్పుడు స్వామివారు కానీ పీఠాధిపతి గారు కానీ చాలా నిష్టగా దైవనామస్మరణ చేస్తూ తపస్సు చేస్తూ ఉంటారు. అదే సమయంలో శిష్యులు ఆ యొక్క సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, గురుసేవ ఏ రకంగా చేయాలి? ఇప్పుడు చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా, వారికి లభించే అత్యంత పుణ్యఫలమైనటువంటి విషయం ఏ రకంగా స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనేది ఒకసారి చెప్తారు. చాతుర్మాస్య దీక్షలో ఒక యతిని ఆయన శిష్యులు కానీ ఆ గ్రామంలో ఉండేటువంటి భక్తులు కానీ దర్శించడం అనేది చాలా పుణ్యప్రదమైనటువంటి సమయం. ఆ సమయంలో దర్శించాలని. ఇక శిష్యులు అంటే కొంతమంది గురూపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు, ఉపదేశం తీసుకోకపోయినా ఆ యతిని ఆశ్రయించి ఉండేటువంటి వాళ్ళు ఆ 2 నెలలకో 4 నెలలకో వాళ్ళకి అధ్యయనం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకు కొంత జపం ఉంటుంది. అదేవిధంగా గృహస్థులు ఈ 2 నెలలు లేదా 4 నెలల కాలంలో దైవనామ స్మరణ చేస్తూ అధికంగా దానా ధర్మాలు చేస్తూ దేవాలయాలను సందర్శించి ఉండడం వల్ల వాళ్ళకి అంత్యంలో మంచి జరుగుతుందనేటువంటిది మన శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనకు ఈ గృహస్థులేమో ఈ విధంగా దాన ధర్మాలతోటి యజ్ఞయాగాదులతోటి లేదా అధ్యయనాలతోటి పూర్తి చేస్తారు. శిష్యులేమో వాళ్ళకి ఇచ్చినటువంటి జపం ఏదైతే మంత్ర జపం ఉంటుందో దాన్ని జపిస్తూ గురువు ఆదేశానుసారం ఏ గురువు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా వాళ్ళు వాళ్ళ మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తారు. ప్రతి ఒక్క శిష్యుడు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటారు, అది సహజంగా కోరుకుంటారు. ఎందుకంటే ఎంత దూరంలో గురువు ఉన్నా ఆ గురువుని చేరడం కోసం, ఆ గురువుని దర్శనం చేయడం కూడా, ఆ ఒక్క పూట అయినా గురువు సన్నిధిలో ఉండాలనేటువంటి సంకల్పంతో ఏ మూలకు గురువు ఉన్నా కూడా శిష్యులు వచ్చి సందర్శిస్తూ ఉంటారు. సంతోషం.